నమస్కారం అండి. నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. ఇంతకుముందు 2 వీడియోలు తీశాను. అందులో చికెన్ సీకులు అనేది చాలా మంచి స్పందన వచ్చింది. మీరు కూడా చూడకపోతే గనక ఈ చికెన్ సీకులు చూడండి, చాలా బాగుంది. ఈరోజు కొత్త వంటకం తోటి మీ ముందుకు వచ్చేసాను. ఆ వంటకం పేరేంటో తెలుసా? నెల్లూరు చేపల పులుసు. రాత్రి నుంచి బాగా వర్షం పడుతుందండి. ఇప్పుడు చల్లగా ఉంది వాతావరణం. నెల్లూరు చేపల పులుసు కానీ వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే కనుక ఉంటది నా సావేరంగా స్వర్గానికి వెళ్ళినట్టు ఉంటుందండి. నేను ఈరోజు మేమ చేపలను కేజీ తీసుకున్నానండి. అవి ఏ విధంగా తయారు చేయాలి, ఏంటి పదార్థాలు ఏంటి అన్నీ మీ అందరికీ వివరంగా చెప్తాను. అదే విధంగా తయారు చేసుకుని మీరు తినండి. దాని టేస్ట్ చూసి మీరు నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఇప్పుడే చేపలు కోసానండి. దీని మీద ఉన్న పులుసు పోయేదాకా బాగా నీట్గా రుద్దుకోవాలి. రుద్దుకున్న తర్వాత మనం కొద్దిగా గళ్ళుప్పు లేదంటే మామూలు సాల్ట్ అయినా వేసుకోవచ్చు. తర్వాత కొంచెం మనకి మజ్జిగ ఉంటే కనుక మజ్జిగ పోసుకొని 2-3 సార్లు బాగా కడిగి మనం ఉంచుకున్నట్లయితే దీనికి ఉన్న నీసు వాసన అనేది పోయిద్ది. గళ్ళుప్పు వేసుకుంటున్నాను. మజ్జిగ పోసుకొని ఇలా 2-3 సార్లు ఇలా గట్టిగా కలుపుకున్నట్లయితే నీసు వాసన పోయిద్ది. నెల్లూరి చేపల పులుసు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. మంచు నూనె 6 స్పూన్లు, 100 గ్రాములు చింతపండు, 2 స్పూన్లు ధనియాల పొడి, 3 స్పూన్లు కారం, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్లు ఉప్పు, కొద్దిగా కరివేపాకు, 6 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు, మామిడికాయ 1, 2 టమాటాలు, తగినంత కొత్తిమీర, కేజీ చేపలు. ముందుగా మనం బ్యాన్ పెట్టుకున్నాము. గిన్నె వేడెక్కింది. ఇప్పుడు చింతపండు నానబెట్టుకుని మిగతా పనులు ప్రారంభిద్దాం. గిన్నె వేడెక్కింది. ఇప్పుడు మనం 6 చెంచాల నూనె వేసుకుందాం. ముందుగా ఉల్లిపాయలు, తర్వాత చీలుగు చేసుకున్న మిరపకాయలు, ఇప్పుడు పసుపు. ఇది స్పూన్ పెద్దగా ఉంది కాబట్టి దీనిలో సగం పసుపు వేసుకుంటే సరిపోతుంది. ఇది కొంచెం దోరగా ఉల్లిపాయ వేగేంత వరకు ఇట్లా మనం తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు మనం ఇప్పుడు వేసుకుందాం. ఇప్పుడు టమాటాలు, ఇప్పుడు ఉప్పు. ఇది పెద్ద స్పూన్ కాబట్టి నేను 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఉల్లిపాయ టమాటా మగ్గింది కాబట్టి ఇప్పుడు కారం 4 స్పూన్లు వేసుకుంటున్నాను. మీరు కారం ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు అయితే 1 స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి. మీరు ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసుని మనం ఇప్పుడు పోసుకుందాం. చింతపండు పులుసు పీసులు రాకుండా ఇట్లా ఉంచుకోవాలి. గిన్నె మీద ఇప్పుడు మూత పెట్టుకుందాం. 2 నిమిషాలు పులుసు మరిగిన తర్వాత చేప ముక్కలు వేసుకుందాం. పులుసు మరిగింది కనుక చేపలు ముక్కలు పులుసులో వేసుకుందాం.
ఇప్పుడు ముక్కలు మునిగేదాకా మెల్లగా ఇట్లా సర్దుకోవాలి. ఇది పెద్దగా గెరిటితో తిప్పుకోకూడదు. దీని మూలంగా ముక్కలన్నీ చితికిపోతాయి. కడిగి పెట్టిన మామిడికాయని మనం ముక్కలుగా కోసుకుందాం. కూర ఉడికిపోతుంది అన్నప్పుడు 4 నిమిషాల ముందు ఈ మామిడి ముక్కలను వేసుకున్నట్లయితే బాగుంటుంది. ముందుగా మనం వేసుకున్నట్లయితే ఈ మామిడి ముక్కలు మెత్తగా అయిపోతాయి. దాని టేస్ట్ అనేది అంతగా రాదు. ఇప్పుడు మనం మూత తీసి చూద్దాం. కొంచెం మగ్గుతుంది కాబట్టి ఇప్పుడు కరివేపాకు మనం వేసుకుందాం. కొంతమంది కరివేపాకు ముందుగానే వేసుకుంటారు. దాని మూలంగా కరివేపాకు యొక్క టేస్ట్ అనేది అంతగా తెలియదు. ఇప్పుడు దీన్ని గెరిటితో మనం తిప్పకూడదు కనుక ఇప్పుడు మనం దీని విధంగా గిన్నెని తిప్పుకోవాలి. ఈ విధంగా మనం తిప్పుకోవాలి. గెరిటితో మట్టికి అసలు తిప్పకూడదు. ముక్క అనేది మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు మనం ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూద్దాం. ఉప్పు సరిపోలేదు, ఇంకొక స్పూను మనం వేసుకుందాం. కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాం. ఇప్పుడు టేస్ట్ ఎట్లా ఉందో చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఉప్పు సరిపోయింది. పులుసు చిక్కబడింది కనుక ఇప్పుడు మనం మామిడి ముక్కలు ఇవి వేసుకుందాం. రెండు స్పూన్లు ధనియాల పొడి, పులుసు చిక్కబడింది కనుక ఇప్పుడు సన్నని సగం మీదే ఒక 5 నిమిషాలు ఉడికినట్లయితే నెల్లూరు చేపల పులుసు రెడీ అయినట్లకే. ఇది తింటే చాలా బాగా రుచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. దీంట్లో మనం మామిడి ముక్కలు వేసాం కనుక దీని యొక్క టేస్ట్ ఇంకా బాగా వచ్చింది, చాలా బాగుంటుంది. ఇప్పుడు వర్షం పడతా ఉంది. వేడివేడిగా చేపల పులుసు తింటే మహా అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా చేసుకుని ఇదే విధంగా తినండి. ఈ సువాసన చూస్తుంటే నెల్లూరు చేపల పులుసు వేడి వేడి అన్నంలో పెట్టుకుని తింటే నా సావిరంగా ఉంటుంది. ఒక పట్టు పట్టాల్సిందేనండి మా నాన్న. పదండి. ఇప్పుడు నెల్లూరు చేపల పులుసు రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసుకొని మనం దించేసుకుందాం. అబ్బా, సూపర్గా వచ్చింది, చాలా బాగుంది, సూపర్, బ్రహ్మాండంగా ఉంది, సూపర్.